హాయ్ అండి, వెల్కమ్ టు ఆస్క్ హైదరాబాద్ కిచెన్. ఉప్మా అంటే నచ్చని వాళ్ళకు కూడా ఇలా చేసి పెట్టండి, లొట్టలు వేసుకుంటూ మరీ తింటారు. మరి ఉప్మాని ఎలా చేయాలో చూసేద్దాం రండి. కావలసిన పదార్థాలు: 2 టేబుల్ స్పూన్ పల్లీలు, ఒక క్యారెట్ తురుము, కొద్దిగా కొత్తిమీర, ఒక రెమ్మ కరివేపాకు, 2 ఎండుమిర్చి, కొన్ని జీడిపప్పు. తయారు చేసే విధానం: ఒక ప్యాన్లో 200 గ్రామ్స్ ఆఫ్ ఆయిల్ తీసుకొని అందులో జీడిపప్పు వేసి వేయించుకోవాలి. ఇలా వేయించిన జీడిపప్పుని పక్కన పెట్టుకోవాలి. అందులోనే 2 ఎండుమిర్చి, కరివేపాకు, పల్లీలు, క్యారెట్ తురుము, ఒక చిన్న ఎల్లిపాయ ముక్కలు, ఒక టమాటా ముక్కలు వేసి ఉడికించుకోవాలి. ఇందులోనే మన రుచికి తగినట్టుగా సాల్ట్ వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇది నూనె బాగా పైకి తేలేంత వరకు, మెత్తబడే వరకు వేయించుకోవాలి. ఇది ఇలా వేగాక ఇందులో 1 గ్లాస్ ఉప్మా రవ్వకి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. వాటర్ తీసుకొని మరిగించుకోవాలి. ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఉడికించాలి. ఇందులోనే 1 గ్లాస్ ఉప్మా రవ్వని వేసి ఉడికించుకోవాలి. ఇలా దగ్గర పడ్డాక జీడిపప్పు వేయాలి. 5 మినిట్స్ తర్వాత పర్ఫెక్ట్ ఉప్మా రవ్వ రెడీ అయిపోతుంది. ఇలా మీరు కూడా ట్రై చేయండి. మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ ఉప్మాని వేడివేడిగా తినేసేయండి. థ్యాంక్ యూ.